ఆత్మానుసారులు ఎవరు, శరీరానుసారులు ఆత్మానుసారులుగా మారడం ఎలాగా, ఆత్మానుసారులు ప్రవర్తించవలసిన ప్రవర్తనను అర్థం చేసుకుని అనుసరించడం ఎలాగా, ఆ విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. శరీరానుసారులు ఆత్మానుసారులు సామాన్యంగా మన అందరికీ ఏమనిపిస్తుందంటే, శరీరానుసారులు అంటేనేమో శరీరం ఉన్నవాళ్ళు, ఆత్మానుసారులేమో ఆత్మ కలిగిన వాళ్ళు అనుకుంటాం. అందరికీ శరీరం ఉంది, అందరికీ ఆత్మ ఉంది. అది కాదు. అంటే మొదట మనం ఆలోచించవలసింది, దేవుడు మొదట మనల్ని ఎలా నిర్మించాడో ఆలోచన ముందు. రెండు భాగాలు కలవగా దేవుడు మనల్ని నిర్మించాడు. ముందు అది అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళదామంటే, ఇది మనకందరికీ సామాన్యంగా తెలిసిన సంగతి. ఆదికాండంలో దేవుని యెహోవా నేల వెండితో నరుడిని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. ఆదికాండం 2:7 ఆ మాట ఉంది. మట్టి తీసుకుని ఈ బొమ్మ తయారు చేశాడు ఆయన. తర్వాత ఈ నాసికారంధ్రాల్లో జీవవాయు ఊదినప్పుడు ఆత్మ ప్రవేశించింది. అప్పుడు శరీరము ఆత్మ రెండు భాగాలు కలిగే మానవుడు. అప్పుడు శరీరం అంటే ఏమిటి అని చెప్పేదంటే, శరీరం అంటే తల, ముండెము, కాళ్ళు, చేతులు. చిన్నపిల్లలు అనేది చెప్తారు వాళ్ళ స్కూల్లో వాళ్ళ పుస్తకాలు ఆ విషయం ఉంటుంది. మరి ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే హృదయము, మనస్సు, మనస్సాక్షి. ఇది ఆత్మ. ఈ రెంటి కలయిక మనిషి. ఒకవేళ ఈ ఆత్మ లేకపోతే ఇది కేవలం దేహం. దేవుడు మట్టి బొమ్మను చేసిన తర్వాత ఊపిరి ఊరినప్పుడు ఈ వంటి దేహమే ఉంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా మన ముందు చనిపోతే ఆత్మ దేవుడి దగ్గర వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మ దేవుడి దగ్గర వెళ్ళిపోయినప్పుడు ఈ మట్టి బొమ్మ మాత్రమే అక్కడ ఉంటుంది. అలాంటి స్థితి ఆదాముకు దేవుడు ఊపిరోధ మునుపు ఉంది, అప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఈ ఆత్మ వచ్చిన తర్వాత అప్పుడు జీవించు ప్రాణాయాను అన్నాడు. ఓకే, ఇప్పుడు ఆత్మ శరీరం అది అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆత్మానుసారులు శరీరానుసారులు అనేది ఏమిటి? ఒకవేళ ఒక వస్తువు చదివితే మాకు కొంచెం ప్రశ్న ఉత్పత్తి అవుద్ది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును అని. ఈ మాటను బట్టి ఈ శరీరం ఆత్మకు వ్యతిరేకమా, ఈ ఆత్మ ఈ శరీరానికి వ్యతిరేకమా? అవునా కాదమ్మా? అవును. అక్కడ ఉన్న మాట ఏంటంటే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించను. అపేక్షించినట్టే కోరును. ఈ ఆత్మకు విరుద్ధంగా ఈ శరీరం, ఈ శరీరానికి విరుద్ధంగా ఆత్మ ఒకదాని మీద ఒకటి పోరాడతాయి. అంతేనండి? అంతేనమ్మా? ఈ శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అంతేనా? ఎవరండి బాబమ్మా చెప్పండి. పోరాడతామా? ఈ శరీరం ఆత్మకు విరుద్ధంగా పోరాడుతుంది, ఈ ఆత్మ శరీరం విరుద్ధంగా పోరాడుతుంది. అంతేనా? నాకు సమాధానం చెప్పండి. ఇళ్ళలా కానండి, ఇళ్ళలా కానండి, ఏంటే విరోధం ఉండవు. అదేంటండి ఆయన ఏమో ఉన్నాయంటే విరోధం ఉంటాయి. బ్రదర్ విరోధం ఉంటాయి అంటారమ్మా. ఉంటాయమ్మా? ఇప్పుడు మీ శరీరం మీ ఆత్మకు విరోధం. ఇప్పుడు ఆత్మ లేదు, ఒక మనిషి చచ్చిపోయాడు. ఆత్మ లేదంటే అర్థం ఏంటి? చచ్చిపోయాడు. అప్పుడు ఈ శరీరానికి వేరే కోరికలు ఉంటాయి కదమ్మా. అదేంటది? ఇంత ఇంత సడన్ మాట నేను తాకి
ఎందుకు తెలియజేసుకుంటాడు నేను అర్థమైందమ్మా. ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది, అప్పుడు ఈ శరీరానికి వేరే కోరికలు ఉంటాయి. సరే, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరానికి ఏం కోరికలు ఉంటాయి చెప్పండి. ఏముండవా? ఏముండవమ్మా? సరే, మట్లేదైనా నువ్వు పెడుతున్నావు తప్ప మట్లను దానికి మట్లే పెట్టుకొని కోరతా శరీరం. అమ్మాయ సరే, మళ్ళా ఆత్మ వచ్చింది, ఎవరో ప్రవక్త వచ్చాడు, మళ్ళా బతికించాడు. అప్పుడు మనం 100 సార్లు చెప్పుకున్నాం ఈ సంగతి, 100 సార్లు చెప్తున్నామండి. సరే, ఇప్పుడు ఇసుక చేయవద్దు, మాకు ఇలా అలవాటు మమ్మల్ని పెట్టండి. సరే, ఇప్పుడు శరీరానికి ఏం కోరుకున్నాయండి? అరే మరి ఇంత తొందరగా మార్చేద్దామా? వాళ్ళని గమనించారండి బ్రదరు, మీరు ఎవరో కొత్త వచ్చినట్టున్నారండి. ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం. ఆత్మ లేకుండా ఒక శరీరం ఇక్కడ ఉందండి. ఏం కోరుకుంటే అండి దానికి? ఆకలి దెబ్బగా కోరుకుంటుందండి, లైంగిక మంచిని కోరుకుంటుందండి, గుర్తింపబడాలని కోరుకుంటుందండి, ఏముంటుందండి. అప్పుడు యేసు వచ్చి బ్రతికించాడండి, మళ్ళా ఆత్మ వచ్చిందండి. అప్పుడు కోరికలు ఉంటాయండి. ఇప్పుడు ఇంత చేసి కోరికలు శరీరానికి ఉన్నాయా, ఆత్మకు ఉన్నాయా? అర్థమైందమ్మా? యాక్చువల్గా ఈ శరీరం నథింగ్ అమ్మా, ఇదేం నథింగ్ అమ్మా. అది ఆత్మ ఉంటేనే దీనికి ఆహారంగా అన్నం కావాలి, ఆత్మ లేకపోతే అన్నం అక్కర్లేదు. ఆత్మ ఉంటేనే నీళ్లు కావాలి, ఆత్మ లేకపోతే నీళ్ళు అక్కర్లేదు. ఆత్మ ఉంటేనే తలదూకోవాలి, పౌడర్ రాసుకోవాలి, కోడింగ్ కొట్టుకోవాలి, చెట్టు కొట్టుకోవాలి. ఆత్మ లేకపోతే ఇతరులు పడతారు, ఇతరులు సెంటు కొడతారండి, ఇలా కొట్టుకుంటారండి. ఇది యాక్చువల్గా ఒక గొల్లండి. ఇది గొల్లండి, రాయదు, ఏం చేయదు. దీంట్లో ఆత్మ పెడితే అప్పుడు రాస్తుందండి. ఎంతమంది ఏంటంటే విషయం, శరీరం కేవలం మంటి ఘటం, ఒక గుల్ల, దానికి ఏమీ లేదండి. ఆత్మ ఉంటేనే ఏమైనా, కోరికలు ఆత్మ ఉంటేనే, ఆకలి ఆత్మ ఉంటేనే, లేకపోతే గుర్తింపబడాలనే కోరిక ఆకలి ఉంటే, ఇది ఆత్మ ఉంటేనే ఏమైనా. ఆత్మ లేకపోతే ఇది మట్టి ఘటం. ఆత్మ పార్ట్ ఏంటి, శరీరం పార్ట్ ఏంటి? ఈ శరీరం ఆత్మ ఉండటానికి ఒక ఇల్లు, ఒక గృహం, ఒక షెల్టర్, ఒక డేరా, ఒక ఇల్లు అంతేనండి. గుడారం అనే పదం వాడాడండి. ఈ గుడారం, ఈ శరీరం అనే గుడారం ఆత్మకి. అప్పుడు ఈ శరీరానికి ఇల్లు అనే గుడారం. సరే, అర్థమైంది అనుకుని ముందుకెళ్ళిపోదామండి. అప్పుడు ఆత్మలోనే 2 భాగాలు ఉన్నాయి, శరీర సంబంధమైన మనస్సు, ఆత్మ సంబంధమైన మనస్సు. ఇప్పుడు శరీరానికి మనసు ఉందా? శరీరానికి మనసు ఉందా? లేదండి. అమ్మ థ్యాంక్స్ అమ్మా, గట్టిగా ఊపావమ్మ తల. ఆత్మకు మనసు ఉందా? ఉంది. కాబట్టి ఈ ఆత్మకే శరీర సంబంధం మనసు ఉంది, ఆత్మ సంబంధం మనసు ఉంది.
అంటే ఇప్పుడు అంటే నేను దీన్ని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, నేను సింపుల్గా చెప్తున్నాను, మరి మీరు దాన్ని అర్థం చేసుకుంటే ట్రై చేయండి. ఇది కూడా అర్థం కాకపోతే ఆత్మీయ జీవితం ఉండదండి, ఆత్మీయ జీవితం ఉండదండి. దేవుడు మొట్టమొదటి మనిషిని సృష్టించినప్పుడు మట్టితో శరీరం చేశాడు, ఆత్మ పెట్టాడు. ఈ శరీరం ఏమో ఆత్మ చేత నడిపించబడుతుంది. అప్పుడు ఆత్మ పరిశుద్ధమైంది, ఈ దేహాన్ని కూడా పరిశుద్ధంగా వాడుకున్నాడు. ఆదాము మొట్టమొదటి పాపం చేయకుండా ఆదాము ఈ ఆత్మ పరిశుద్ధంగా ఉంది కాబట్టి దేహాన్ని పరిశుద్ధంగా వాడుకున్నాడు. చెడ్డ పనులు చేయకుండా మంచి పనులకి వాడుకున్నాడు. ఈ ఆత్మ యథార్థమైంది కాబట్టి నోరు యథార్థమైన మాటనే మాట్లాడింది. ఈ ఆత్మ యథార్థం ఉంది కాబట్టి ఈ కళ్ళు కూడా యథార్థమైన చూపులే చూసినాయి. ఈ ఆత్మ యథార్థం ఉంది కాబట్టి చెవులు కూడా యథార్థమైన విషయాలే విందాయి. ఈ ఆత్మ యథార్థం ఉంది కాబట్టి ఈ చేతులు యథార్థమైన పనులు చేసినాయి. ఈ ఆత్మ యథార్థం ఉంది కాబట్టి కాళ్ళు కూడా మంచి స్థలాలకే వెళ్ళినాయి. ఈ ఆత్మ పాడైపోయిన తర్వాత మొత్తం జీవితంతో పాడైపోయింది. కాబట్టి దేవుడు మొట్టమొదటి ఆదామును పుట్టించినప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడండి. ప్రసంగిలు ఎక్కడ ఉన్నాడు? 7:29 ఆ మాట ఉందండి, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు అని. ఆదాము అలా యథార్థవంతులుగా ఉన్నాడు. ఇదిగో మన బిడ్డలు కూడా అలాగే యథార్థంగా ఉన్నారండి. లేరండి? యథార్థంగా లేరమ్మా? ఉన్నారండి. ఒకవేళ బిడ్డ అబద్ధం ఆడితే మొట్టమొదటి ఎవరు నేర్పించారండి అబద్ధాన్ని? అమ్మాయి నేర్పించిందండి. ఒకవేళ ఆ బిడ్డ కోపంతో ఇతరులు కొట్టడం అంటే ఎవరు నేర్పించారండి? ఆ అబ్బాయికి కొట్టడం తల్లి నేర్పించిందండి. అప్పుడు ఓ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ పుట్టినప్పుడు మాత్రం ఆ బిడ్డ యథార్థవంతుడే. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? లేనిపోని ఎన్ని ఆ పిల్లోడికి ఎక్కించేస్తున్నారండి. ఎన్ని ఎక్కిస్తున్నారంటే దానికి ఒక మనిషిని చంపేసేంతవరకు ఎక్కిస్తున్నారండి. ఒక మనిషిని చంపేసేంతవరకు ఎక్కిస్తున్నారండి. ఎక్కించట్లేదండి? ఎక్కించట్లేదు అనిపిస్తుంది కదమ్మా. ఇప్పుడు నరహత్యకు మూలం ఏంటండి? కోపానికి మూలం ఏంటండి? బూతు మాటలు. అంటే నేను మత్తయి సువార్త 5:21 వచ్చిన విషయం అక్కడ ఉన్న విషయం చెప్తున్నాను. మత్తయి 5:21 ఉన్న సంగతులు చెప్తున్నాను. ఇప్పుడు మనం బూతులు ఆడాం లేదా తిట్టాం, ఒరే రాస్కల్, ఈడియట్, తోడుపోయాడు, పనికి మాన్నాడు అని చెప్పేసి అని పిల్లవాడిని తిట్టాం. అతను కోపం వచ్చిందా? అంతేనండి. అప్పుడు మనం తిట్టాం, ఆ పిల్లవాడు కోపం రప్పించాం. ఓ రోజుని ఆ తిట్టే నాన్నని తలక బగలు పెట్టేద్దామని తిరగట తీసుకుని అడుగు ఎక్కాడటండి ఒకడు, ఆ నాన్న చంపేద్దామని. కోపం రేపేది మనమేనండి. లేదా భార్యలో కోపం రేపేది, లేకపోతే భర్తలో కోపం రేపేది. ఇప్పుడు భార్య సీరియస్గా మాట్లాడింది, లేకపోతే కొంచెం కించిపట్టి మాట్లాడింది, మరి భర్త కోపం వస్తుందా? రాదండి, వస్తుందండి. ఒకవేళ భర్తే భార్యను బాగా కించిపరిచాడు, ఆమె కోపం రాదా? వీడు చస్తే బాగుండు అనుకుంటుందండి. చిన్నప్పుడు ఒక కథ విన్నానండి. ఒక తండ్రి ఎప్పుడు కొడుకుని తిడతాడటండి. వీడు తిడుతున్నాడు కాబట్టి వీడు చంపేయడం మంచిదని చెప్పేసి అని పూర్వం అటుకులు ఉండేయండి. అటకన్ను తిండిదండి, అటకే కూర్చోడాడటండి. ఆ నాన్న వచ్చి భోజనం చేసిన తర్వాత మంచం వేసి పడుకుంటాడు. అప్పుడు తిరగట్రా చేసి చంపేద్దాం అని చెప్పేసి పై అటుకే కూర్చున్నాడట. అంటే సన్షేడ్ లాంటిది. అప్పుడు భార్య అందట భోజనం పెట్టి, ఏమయ్యా నువ్వు అందరితో బాగా మాట్లాడతావు, పిల్లల్ని ఎప్పుడు తిడతావేంటా అని, ఏంటని అసలు నీ ఉద్దేశం ఏంటి, అసలు అత్మాన్ని తిడతావని ఆ ప్రశాంత కొంచెం అని తల్లి అడిగిందట. ఇచ్చిదానా ఆయన మనం పొగడామనుకో అది చేస్తాడు, ఆయన తిడతా ఉంటే ఆడు సరి చేసుకుంటాడు. నాకు అదంటే ప్రేమ లేకపోవడమా, నాకు అదంటే ప్రాణం, నా కొడుకు నా ప్రాణం, అయితే వాడు బాగుపడాలని నేను కోపడుతూ ఉంటున్నాడు మీద అన్నాడు. అప్పుడు అర్థమైందంటే ఆడికి. అప్పుడు ఆ పైన అటక మీద అది ఉంచేసి కిందకు వచ్చి కాళ్ళు అట్టుకుని ఏడ్చాడు.
అంటే నేను అనేది ఏంటంటే ఒక మనమే చేస్తే ఇతర వ్యక్తిలో కోపం పెరుగుద్దా? ఆ కోపం పెరిగిన తర్వాత చంపేద్దాం అనిపిస్తుందా? ఎవరు నేర్పించారండి? అమ్మ నాన్న నేర్పించారు. పుట్టుకతో వచ్చింది ఇది, పుట్టుకతో రాలేదండి. ఏ బూతైనా అమ్మో నానో పక్కింటోళ్ళే నేర్పించారండి, అంతేనండి. అప్పుడు ఈ బూతులను మేము నేర్పించారు, కోప పట్టడం నేర్పించలేదు. కోపం ఇక్కడ ఉంది, ఒక రకమైన ఉద్వేగం, అదే కోపం, దాన్ని రెచ్చగొడుతుంది అనమాట. కొన్నిసార్లు ఎవరైనా పొగిడేదనుకోండి, అప్పుడేం ఏర్పడుతుంది? ఎవరైనా పొగిడితే ఏం ఏర్పడుతుంది? సంతోషం. అంటే ఎవరైతే పొగిడారో వాళ్ళని ప్రేమించాలనే ఆ ప్రేమ డెవలప్ అవుతుందండి. అభినందించినప్పుడు, చాక్లెట్ ఇచ్చినప్పుడు వాళ్ళలో ప్రేమ పుట్టిస్తాం. కోపడి తిట్టినప్పుడు వాళ్ళలో కోపం పెంచుతాం. మనమే కోపం పెంచుతాం, మనమే శాంతాన్ని పెంచుతాం, లేదా ప్రేమను పెంచుతాం. ఒకసారి ఒక ప్రశ్న వేశాను, ఇతను బాగా స్వార్థపడు, ఎవరికి ఇంత కూడా పెట్టడండి. ఈయన్ని ఇతను పెట్టేవాడిగా తయారు చేయాలి. ఏం చేస్తే తయారవుతాడు చెప్పండి బ్రదర్? అంతేనండి. ఒకసారి ఇంటికి తీసుకుపోయి లేదా హోటల్ తీసుకుపోయి శుభ్రంగా పెట్టాను. ఎవరు పెట్టలేదు, నాకు ఎంత పెట్టేసి అనుకుంటాడండి. అప్పుడు కాదండి, అప్పుడు పెట్టిన రాలేదు, ఎందుకంటే మురిగిపోయిందండి. ఎవరు పెట్టడం కూడా మళ్ళీ ఒకసారి ఇంటికి తీసుకెళ్ళి ఇంకా కొంచెం స్పెషల్ పెట్టాలండి. అప్పుడు సిగ్గారు తినేస్తాను నేను ఎప్పుడు పెట్టలేదని అనుకుంటానండి. మూడోసారి మళ్ళీ పెట్టానుకోండి, రెండోసారి మంచిగా రండి ఒక వ్యక్తిలో మనం ప్రేమను పెంచగలం, పెట్టే గుణం పెంచగలం, కోపాన్ని పెంచగలం, ద్వేషాన్ని పెంచగలం, అసూయ ఏదైనా పెంచగలమండి. దేవుడు నరులను యథార్థంగా పుట్టించారు, కానీ తర్వాత మనం ఏం చేసామంటే మన పిల్లల్ని సర్వనాశనం చేసామండి. తల్లికి తెలియదే సంగతి, తండ్రికి తెలియదే సంగతి, సర్వనాశనం చేసి పడేసామండి. ఒక తల్లి ఒక బిడ్డను నాశనం చేస్తే 10 మంది తల్లులు 10 మంది బిడ్డలు నాశనం చేస్తే, విశాఖపట్నంలో పిల్లలందరూ నాశనం చేస్తే అప్పుడు విశాఖపట్నం అయిపోయినారు. అలాగే ఇంకో పెట్టిన ఉంది మొత్తం ప్రపంచం అంతా. దేవుడు నరులను యథార్థవంతులకు పుట్టించాడు. అందుకే అది చెప్పుకున్నాం, ఇది యథార్థంగా ఉంటే నోరు యథార్థంగా ఉంటుంది, ఇది యథార్థంగా ఉంటే కళ్ళు యథార్థంగా ఉంటాయి, ఇది యథార్థంగా ఉంటే చెవులు యథార్థంగా ఉంటాయి, ఇది యథార్థంగా ఉంటే చేతులు యథార్థంగా ఉంటాయి, ఇది యథార్థంగా ఉంటే కాళ్ళు యథార్థంగా ఉంటాయి. ఇది చెడిపోతే మొత్తం అంతా చెడిపోతాయి. మన బిడ్డలందరూ యథార్థవంతులు, మనమే వారిని పాడు చేసాం. ఇక్కడ పాడైంది ఆత్మ శరీరమా? ఆత్మ పాడైంది. ఇప్పుడు దేన్ని బట్టి శరీరం పాడైందంటాం? దేన్ని బట్టి శరీరం పాడైందంటాం? అనారోగ్యం బట్టి. అనారోగ్యం వస్తే శరీరం పాడైందండి. కుష్టి వచ్చింది, శరీరం పాడైంది. ఏదో తామరం ఏదో వచ్చింది, ఒళ్ళంతా ఉండే దొబ్బేది వచ్చింది, అప్పుడు శరీరం పాడైపోయింది. అప్పుడు కుళ్ళు కుతంత్రాలు ఉంటే ఆత్మ పాడైంది అంటాం. శరీరం జబ్బులు ఉంటే శరీరం పాడైంది అంటాం. శరీరం పాడవటానికి ఆత్మ పాడవటానికి తేడా తెలియాలంట. ఇప్పుడు కంప్లీట్గా ఆత్మ పాడైపోయింది, మనమే పాడు చేసామంటే ఆత్మ పాడైపోయింది. మరి ఆత్మను బాగు చేయడం ఎలాగా? అంటే ఈ ఆత్మ పాడైపోయింది, ఈ ఆత్మను బాగు చేయడం ఎలాగండి? ఆత్మను బాగు చేసే శక్తి దేనికి ఉందండి? వట్టి వాక్యానికే ఉందండి. వట్టి వాక్యానికే ఉంది, లేక సువార్తకే ఉందా శక్తి? అప్పుడు ఎవరో సువార్తను ప్రకటించారు, ఆత్మకు సువార్తను ప్రకటించారు. మనం సువార్తని శరీరాన్ని ప్రకటిస్తామా, ఆత్మకు ప్రకటిస్తామా? అమ్మాయ ఇప్పుడు లైన్లో వచ్చేదా? ఒక మనిషి పాపం చేస్తే శరీరం పాడవుద్దా, ఆత్మ పాడవుద్దా? ఆత్మ పాడవుద్దండి. ఇప్పుడు బాగుపడాల్సింది శరీరం, ఆత్మ బాగుపడాలి. కాబట్టి సువార్త ఆత్మగా శరీరానిక? ఆత్మకే. వెరీ గుడ్. ఇప్పుడు ప్రతి సువార్తను పని ఏంటండి? ఆత్మని బ్రతికించడం, చచ్చిపోయిన ఆత్మను బ్రతికించడం.
మీ అతిక్రమముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వాడు ఉండగా, అప్పుడు శరీరం అతిక్రమం చేసినప్పుడు శరీరం చచ్చిపోయిందా, ఆత్మ చచ్చిపోయిందా? ఆత్మ చచ్చిపోయింది. కాబట్టి సువార్త ప్రకటించి ఆత్మ బ్రతికించాలి. ఈ ఆత్మ పాడైపోయింది కాబట్టి ఈ ఆత్మకు సువార్త. ఏం పాడైపోయింది అని చెప్పేసి అంటే, దేవుని పోలికలో సృష్టించబడిన ఆత్మ, దేవుని పోలికలో సృష్టించబడిన ఆత్మ దేవుని పోలికలు పోగొట్టుకొని సాతాను రూపంలో మారిపోయింది. అతను ఇప్పుడు మనిషి ఉన్నది దేవుని పోలిక కాదండి. ఎవరి పోలికండి? సరే, ఇప్పుడు ఒక వ్యక్తి సత్యం మాట్లాడుతున్నాడు, అది ఎవరి పోలిక? ఒక వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు, అది ఎవరి పోలిక? అంతేనండి. సత్యం మాట్లాడే వాళ్ళందరూ దేవుని పోలికలు ఉన్నారు, అబద్ధం ఆడే వాళ్ళందరూ సాతాను పోలికలు ఉన్నారు. అంతేనండి. అంత పాడైపోయింది. ఇప్పుడు సువార్త ప్రకటించడం ఎందుకంటే, మొదట ఇంతవరకు చేసిన పాపా నుంచి విడుదల పొందడానికి, ఇంతవరకు చేసిన పాపా నుంచి విడుదల పొందాలి. తర్వాత ఇక్కడి నుంచి పరిశుద్ధ జీవితం ప్రారంభించాలి. ఆ రెండు విషయాలు చెప్తాం సువార్తలో. నువ్వు ఈ పాప నుంచి విడుదల పొందు, బయటకు వచ్చేసాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి నువ్వు ఆత్మీయంగా పెరగాలి. అంతేనా? రెండు చెప్తాం కదండి, ఒకటి చెప్తామా? రెండు చెప్తామండి, రెండు చెప్తాం. అప్పుడు ఈ వ్యక్తి ఎప్పుడైతే వాక్యం అన్నాడో అతను ఆత్మీయంగా జన్మిస్తాడు. అప్పుడు బైబిల్లో యేసు ప్రభు రెండు జన్మల గురించి చెప్పాడండి. శరీర జన్మ వేరు, ఆత్మీయ జన్మ వేరు. శరీర జన్మ అంటేనేమో తల్లి కంఠం అది శరీర జన్మ. దేవుడు కనటం అది ఆత్మీయ జన్మ. ఏంటండి? తల్లి కన్నదో బిడ్డని, అది శరీర జన్మ. దేవుడు కన్నాడు, అది ఆత్మీయ జన్మ. యోహాను సువార్త 3:3 నీకోదేమనే ముసరాన్ని వచ్చి యేసుప్రభు చేసిన కార్యాలని అభినందిస్తుంటే యేసుప్రభు పొంగబడలేదండి. అసలు ఆ మాట పట్టించుకోకుండా ఆయనకు అవసరమైంది ఏదో చెప్పాడండి. అది యేసుప్రభులో ఉన్న గొప్పతనం. ఆయనకు అవసరమైంది చెప్పాడండి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నేను. అందుకు నీకోదేమో, ముసలివాడైన మనుషుని ఎలా జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగగా యేసుట్లను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. అప్పుడు చెప్పాడండి, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునైనది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు. శరీర మూలముగా జన్మించినది శరీరం, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ. ఒక తల్లి బిడ్డలు కన్నప్పుడు శరీరం పడుతుంది. ఆ వ్యక్తి బాప్తిజం పొందినప్పుడు అతని ఆత్మ పడుతుంది. పైనుండి జన్మిస్తేనే కానీ, పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంటే దేవుడికి పుడితేనే కానీ అన్నాడు. దేవుడికి పుట్టాలి. దేవుడు ఎవరిని కంటాడండి? దేవుడు ఎవరిని కంటాడు? ఇదే ప్రశ్న. అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. పరిశుద్ధుని కంటాడా, పాపిని కంటాడా? అంటే ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే, మరి పాపుల్నే కదా దేవుడు కనేది అనిపిస్తుందండి. కానీ దేవుడు పాపిని కనడు, పరిశుద్ధుని కంటాడు. పరిశుద్ధుని కంటాడు. అప్పుడు ఎలాగా అని చెప్పేసి అంటే, ఇతను పాపి బాప్తిజం పొంది లేకపోతే బాప్తిజం పొంది పరిశుద్ధుడైనప్పుడు, బాప్తిజం పొంది పరిశుద్ధుడైనప్పుడు దేవుడు అతను కంటాడండి. అంటే ఇతను బాప్తిజం పొందకముందే పరిశుద్ధుడు అవుతున్నాడు. అంటే ఎలా అంటే దేవుడు కనకముందే పరిశుద్ధుడు అవుతున్నాడు. ఎలాగంటే ముందు బాప్తిజం పొందుతాడు, బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధుడు అవుతాడు, పరిశుద్ధుడు దేవుడు కంటాడు, పాపిని కండం. అంటే ఒక వ్యక్తి మారుమనసు పొందలేదు, దేవుడు కుమారుడిగా కంటాడు కదండి. మారుమనసు పొందినాడు, దేవుడు తన కుమారుడిగా కంటాడా? ఇప్పుడు మారుమనసు పొందినాడు దేవుడు కంటాడా, మారుమనసు పొందినాడు దేవుడు కంటాడా? అంతే. ఓకే. విశ్వసించినాడు దేవుడు కంటాడా, విశ్వసించినాడు దేవుడు కంటాడా? అంతేనండి. కాబట్టి బాప్తిజం పొందే ముందు విశ్వాసం, మారుమనసు రెండు చాలా ముఖ్యమైనవండి.
విశ్వాసం మారుమనసు చాలా ముఖ్యమైనది. విశ్వాసంలో వస్తుంది అంటే ఏ ప్రభువు గురించిన వాక్యం వింటే మొత్తం దేవుని సంకల్పంతో వింటే విశ్వాసం వస్తుంది. మారుమనసు ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క రాజ్యాన్ని గురించి వింటే మారుమనసు వస్తుందండి. ఎందుకంటే చూడండి, ఎక్కడ రాజ్యం గురించి మాట్లాడినా మారుమనసు పొందండి. దేవుడి రాజ్యం సమీపం ఉంది, మీరు మారుమనసు పొందండి. దేవుడి రాజ్యం సమీపం ఉంది, మీరు మారుమనసు పొందండి అండి. అంటే దేవుడి రాజ్యంలో జీవితం ఇలాంటిది, ప్రస్తుతం నువ్వు జీవిస్తున్న జీవితం ఇలాంటిది అని తెలియజేస్తే ఈ రెండింటిని తేడా చేసుకుంటే అప్పుడు ఒక వ్యక్తి మారుమనసు పొందుతాడండి. ఇది తెలియకపోతే మారుమనసు పొందాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు తప్పని కుమారుడు ఉన్నాడు, తండ్రి దగ్గరేమో పని వరకు కూడా సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. ఇతనేమో పందుల పుట్టి తిందాం ట్రై చేస్తే పందుల పుట్టి దొరకట్లేదు. అప్పుడు రెండింటినీ తేడా చేసుకున్నాడు. అప్పుడేమొచ్చిందండి? అప్పుడు మారుమనసు వచ్చిందండి. ఈ తేడా చేసుకోకుండా ఉంటే మారుమనసు పొందవలసిన అవసరం లేదండి. కాబట్టి విశ్వాసం ఎలా వస్తుందంటే దేవుడిని, దేవుని సంకల్పాన్ని లేదా యేసు గురించి వింటే విశ్వాసం కలుగుద్ది. దేవుని యొక్క రాజ్యం, ఆ రాజ్యంలో జీవితం ప్రకటించబడితే అప్పుడు ఒక వ్యక్తికి మారుమనసు వస్తుందండి. ఈ విశ్వాసం మారుమనసు ఉంటే బాప్తిజం పొందుతాడు, అప్పుడు పరిశుద్ధుడు అవుతాడు, అప్పుడు దేవుడికి అంటాడు. దాన్ని ఏమన్నామంటే ఆత్మీయ జన్మ. ఆత్మానుసారంగా బ్రతకడానికి ఆత్మీయ జన్మ ప్రాథమికమైనది, ముఖ్యమైనదండి. ఆత్మీయ జన్మ లేకుండా ఆత్మానుసారంగా మనిషి బ్రతకడం. ఈరోజు చాలా మంది ఆత్మానుసారంగా బ్రతకడే కారణం ఏంటండి? వాళ్ళు ఆత్మీయ జన్మించిన వాళ్ళు ఏమంటారండి? చర్చికి రావచ్చు, ఎవరన్నా వస్తారు చర్చికి ఎవరు రాదు, ఎవరన్నా వస్తారు చర్చికి. తీసుకున్నాడు కూడా వస్తారు, లేదండి చర్చిలో మా మాత్రం చాలా మంది వస్తున్నారండి. బాప్తిజం పొందిన దగ్గర ఒక 50-60 మంది ఉంటారు మా చర్చిలో. ఎవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టొచ్చండి. అంటే చర్చకు వచ్చిన వాళ్ళందరూ ఆత్మకు జన్మించని అర్థమా? కాదు. ఏంటి అంత సీరియస్ అవుతున్నారేంటి? ఇప్పుడు బాప్తిజం పొందినాడు వేరు, బాప్తిజం పొందినాడు వేరు. మీరు బాప్తిజం పొందారు, మీరు చర్చిలోకి వచ్చారు. ఆయన బాప్తిజం పొందలేదు, ఆయన చర్చకు వచ్చారు. అంటే ఆయన రక్షించబడినట్లు లెక్క కాదండి. మారుమనసు పొందినలే, విశ్వసించి మారుమనసు పొంది బాప్తిజం పొందిద్దేనే అతనే ఆత్మీయంగా జన్మించినాడు, అతన్నే దేవుడు కన్నాడు, అతనే ఆత్మీయంగా జన్మించినాడు, అతనే ఆత్మానుసంగా నడుస్తాడు. 199 మంది ఉన్నారండి. 199 మంది ఉన్నారండి బాప్తిజం, మారుమనసు లేకుండా బాప్తిజం పొందినాడు. లేరమ్మా, ఉంటామా? ఉన్నారండి. రే నువ్వు రారా బాబు, దొరలుతున్నారు రారా, నువ్వు రారా బాప్తిజం పొందరా అని చెప్పేదంటే వచ్చాడు. మా ఫ్రెండ్ అండి, లేకపోతే మా బామ్మర్తి, మా బావగారు అబ్బాయి తీసుకెళ్ళి ఉంచేస్తానండి. అదే రానా మానంట అంటే వచ్చేస్తాడండి. ఆయన ఆత్మకి జన్మించేసినట్టేనా? ఎవరో క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించాడటండి కుర్రాడు, పెళ్లి చేసుకుంటానటండి. అప్పుడు కుదరదండి, మరి మీరు హిందూస్ కుదరదు, మేము క్రిస్టియన్స్, బాప్తిజం పొందితే మాత్రం చేస్తాం, లేదు మా అమ్మని పెళ్లి చేయమంటే నేను పొందుతానండి, నాకు యేసు ఇష్టమేనండి అంటాడండి. పుట్టుకొచ్చేసండి, యేసు ఇష్టం పుట్టుకొచ్చేసిందండి. సరే బాప్తిజం పొందేశాడండి, పెళ్లి చేశానండి. అతను దేవుని కుమారుడే, ఆత్మకి జన్మించినోడే. అలాంటి ఎన్ని జరగట్లేదు సార్, ఎన్ని జరగట్లేదండి. అలాంటి ఎవరితోనండి ఈ ఆటలన్నీ? దేవుడితోనండి ఈ ఆటలన్నీ. ఈ ఆటలన్నీ దేవుడితోనండి. ఏమో మీ సంఘంలో తెలియదు, నాకు అర్థమైంది. నేను ఆ తప్పుడు పని మాత్రం చేయలేదండి. మనుషుల్ని భ్రమ పెట్టి బాప్తిజం ఇవ్వడం మాత్రం నేను ఇంతవరకు చేయలేదండి. నేను దేవుని సన్నిధికి చెప్తానండి, ఎప్పుడు చేయలేదండి. ఎవరికి చూపించవలసిన అవసరం లేదండి. మాకు మొదటి నుంచి ఓ భయం పట్టుకుంది ఏంటంటే, ఇప్పుడు మనుషులు చూపించడానికి ఈయన నాకు జీతం ఇస్తున్నాడు, ఈయనకు చూపించుకుంటారు, నేను ఉంచాలి. నాకు అలా చూపించవలసిన అవసరం లేదండి. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి పట్టుకుందంటే, సరే ఫ్యామిలీ గారికి నేను మసక కొట్టేయగలను, ఆయన కూడా కొట్టేయగలనా, ఆయన కూడా దేవుడు కూడా మసక కొట్టేయగలనా? కొట్టలేను. అది అర్థమైతే ఎవరు ఈ తప్పుడు పనులు చేయరండి.
అది తెలియక ఈ తప్పుడు పనులు దొరుకుతున్నాయి. సరే, ఆత్మీయ జన్మిస్తాడు. ఎప్పుడు జన్మిస్తాడు? విశ్వసించి మార్మల్స్ పొంది బాప్తిజం పరిశుద్ధులై అతను దేవుడి కంటే అప్పుడు అతను అది ఆత్మీయ జన్మ. ఇక్కడ ఎవరైనా సువార్తలు ఉంటే ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. తొందరపడి అనవసరంగా మరొకరు ముంచేయడానికి ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఎవరైనా ముంచేస్తే వాళ్ళు మీరు నాశనం చేశారంటే ఆత్మను నాశనం చేస్తాం. ఆలోచిస్తే తప్పుడు పని చేయం అంతేనండి. అది ఆలోచన లేనివాడు తప్పు పనులు చేస్తున్నారండి. ఆ ఆలోచన ఇస్తే దేవుడు నన్ను ఎక్కడుతాడు అనే ఆలోచన ఉంటే తప్పు పని చేయమండి. ఓకే, ఇప్పుడు ఆత్మకి జన్మించిన తర్వాత అప్పుడు ఇతను ఏం చేస్తాడు? ఆత్మానుసారంగా నడుస్తాడండి. అంతేనా? అంతే. ఆత్మకి జన్మించిన తర్వాత ఆత్మానుసారంగా నడుస్తాడండి. ఓకే, ఇప్పుడు ఒక కొలుక్కి వచ్చాం. బాప్తిజం పొందిన తర్వాత శరీరానుసారంగా నడుస్తారా? బాప్తిజం పొందిన తర్వాత శరీరానుసారంగా నడుస్తారా? ఏమంటే శ్రీని గారు ఏంటి చెప్పండి, సమాధానం చెప్పండి. నడరండి. మీ అన్నీ అడుగుతాను. అమ్మాయిందా? అమ్మ, బాప్తిజం పొందిన తర్వాత శరీరానుసారంగా నడుస్తామా? మీ ఆయన అన్నారు నడవరన్నారు, నువ్వేమంటామా? నడుస్తామా? మరి మీ ఆయన నడవరన్నారు, అయినా సరే నడుస్తారు అన్నది నువ్వు అన్నావు. వెరీ గుడ్. మీ అన్నీ అడుగుదాం. ఏం సార్, బాప్తిజం పొందిన తర్వాత శరీరానుసారంగా నడుస్తారా? మరి మీ తమ్ముడు నడవరంటున్నారు. మీ ఇద్దరు పైకి తీసుకుని నడికండి. అమ్మాయి ఏమంటుందంటే ముందు బాగుంటారండి, తర్వాత శరీరానుసారంగా మారిపోతారండి అని. అంతేనమ్మా? ఓకే. యాక్చువల్గా మనం అంటే ఈరోజు మనం ఆలోచించేది ఎవరి గురించో కాదండి, మన ఆత్మ సంబంధ జీవితం గురించి ఆలోచిస్తున్నామండి. మన ఆత్మ సంబంధ జీవితం గురించి ఆలోచిస్తున్నాం. అంటే దేవుడు నన్ను యథార్థవంతులుగా పుట్టించాడు, మన బిడ్డల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. ఒకవేళ మనమే మన బిడ్డల్ని పాడు చేయొచ్చు. అప్పుడు పాడైంది ఏంటంటే ఆత్మ పాడైంది, శరీరం కాదు. ఆత్మ పాడైంది. శరీరం పాడవడం అంటేనేమో ఏదైనా జబ్బులు, శరీరం జబ్బు వస్తే శరీరం పాడైపోయింది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మందులు ఇస్తారు, శరీరం బాగుపడిపోతుంది. ఆత్మకి ఆయన మందులు ఏమరో. మీరు ఆత్మ మందులు ఇస్తారండి? ఏమరో. ఆత్మకి వైద్యం కావాలి. ఎక్కడ పోవాలి? యేసుప్రభువు దగ్గరకు పోవాలి. అంచేత ఇదిగో శుభార్త. అప్పుడు అతను ఆత్మీయంగా జన్మించాడు. అప్పుడు ఆత్మానుసారంగా నడుస్తాడు. ఓకే, ఇక్కడ కూడా చిన్న ప్రాబ్లం ఉంది, అది చూద్దాం. అప్పుడు అంటే రెండో పాయింట్ ఏం ఆలోచించామంటే దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు అని చెప్పుకున్నాం. శరీర కార్యాలు స్పష్టమైనవి. అంటే నేను ఇప్పుడు రాయట్లేదు, మీరు అవన్నీ రాసేసుకోండి. శరీర కార్యములు స్పష్టమైనవి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి శరీర కార్యాలు. అంటే మీరు వీలైతే మీ నోట్స్లోను అవన్నీ రాసేయండి. సరే, ఆత్మఫలం ఏంటి? 22వ వచనంలో చెప్పాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశయ నిగ్రహము. ఇప్పుడు శరీరానుసారమైన మనసు కలిగిన వ్యక్తి ఇవన్నీ చేస్తాడు. ఆత్మానుసారమైన మనసు కలిగిన వ్యక్తి ఇవన్నీ చేస్తాడు. ఒకవేళ శరీరానుసారి ఇవన్నీ చేస్తాడు, ఆత్మానుసారి ఇవన్నీ చేస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం ఆలోచించామంటే, అంటే మూడవది శరీర కార్యాల గురించి ఆలోచించాం, ఆత్మఫలం గురించి ఆలోచించాం. ఈ శరీర కార్యాలలో మీకు ఎవరికైనా అర్థం కాని పదం ఏదైనా ఉందండి? దాంట్లో ఎన్నండి? 15 ఉన్నాయి. ఈ 15లో మీకు అర్థం కాని పదం ఏమైనా ఉందండి? లేకపోతే
అభిచారమా ఉంది. అభిచారం అంటే ఏంటండి అమ్మా? జోడించి చెప్పించుకుంటాం. తర్వాత విమతములు ఉందండి. విమతములు ఇంగ్లీష్లో ఏమనంటే పార్టీ ఫీలింగ్స్ అన్నది. పార్టీ ఫీలింగ్స్, నేను పౌరులు వాడను అపోలో వాడను అన్నటువంటి అది విమతములు లెక్కలోకి వస్తుంది. తర్వాత మత్తతలు అంటే ఏంటండి? మత్తతలు త్రాగుడు, మత్తు, డ్రంకన్నెస్ అన్నది. అంటే మనం తరచూ వాడన పదాలు. మత్సరం అంటే ఒక వ్యక్తి అభిరుచులను చూచి అసూయపడి అతను కీడు చేయటం, హాని చేయటం, అది మత్సరం. అంటే సెకండ్ రేంజ్ అనమాట అండి. ముందేమో ఆయన అభిరుచులను చూసి అసూయపడతాడు, లేకపోతే బాధపడతాడండి. ఆయనకి ఆస్తి కలిసి వచ్చింది, లేకపోతే వాళ్ళ అమ్మాయికి మెడిసిన్ సీట్ వచ్చింది, లేకపోతే వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయిపోయింది, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది, లేదా అతను ప్రమోషన్ వచ్చేసింది. దాన్ని చూసి అతను ముందు బాధపడతాడు. ఈ మత్సరం అంటే ఏం చేస్తాడంటే బాధపడి అతను కీడు చేస్తాడండి, హాని చేస్తాడండి. అది రెండో స్థాయి అనమాట. అది మత్సరం అన్నమాట. అసూయ, మత్సరం పర్యాయ పదాలే. పర్యాయ పదాలు కంటే ఒకదానికంటే ఇంకొక గ్రేడ్ ఎక్కువ అనమాట అండి. ఓకే, ఇప్పుడు 22వ వచనంలో ఆత్మఫలం గురించి చెప్పాడు. ఆత్మఫలం ఏమైనా అని చెప్పేసి అని అక్కడ మనకు తెలియని విషయాలు ఏమున్నాయా? మనకు తెలియని విషయాలు ఏమి లేవు, అన్నీ తెలిసినాయి. అయితే ఇక్కడ చిన్న రెండు విషయాలు మాత్రం మార్చుకోవచ్చు. అదేంటంటే సంతోషము అనే మాట దగ్గర సంతోషం కాదండి, ఆనందం. అది అంటే మన వాళ్ళు ఏం చేశారంటే సంతోషం ఆనందం అని పర్యాయ పదాలుగా వాడేశారండి. కానీ సంతోషం ఆనందం ఒకటి కాదండి. సంతోషించి ఆనందించుడి, పళ్ళకు ముందు మీ ఫలం అధికమగును అన్నాడు. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం అంటేనేమో నవ్వటం, ఆనందం అంటేనేమో దైవ నియమాన్ని పాటించడం వల్ల కలిగే సంతృప్తి, అది ఆనందం. రెండోది విశ్వాసము అన్నాడండి. ఇక్కడ విశ్వాసం అంటే నమ్మటం కాదండి. ఇక్కడ విశ్వాసం ఏంటంటే విశ్వాస్యత, నమ్మదగిన వాడుగా బ్రతకటం, నమ్మకమైన జీవితం, నమ్మదగిన వాడుగా బ్రతకటం. నమ్మకం అంటేనే మనం నమ్మటం, నమ్మదగిన వాడు జీవించడం అంటే అతను ఇతరులు నమ్మేటట్టుగా జీవించడం. ఇది రెండో స్థాయి అండి. మనం విశ్వసించడం కాదండి, ఇది విశ్వాస్యత కలిగి ఉండటం. విశ్వాస్యత అంటే తెలుసమా? అంతవరకు రాలేదు, తెలుగు రాదు మనకు. నమ్మదగిన వాడుగా ఉండటం అంటే ఫెయిత్ఫుల్నెస్ అంటే తెలుసు కదా, అది అయిపోయింది. ఫెయిత్ వేరు, ఫెయిత్ఫుల్నెస్ వేరు. ఫెయిత్ అంటేనేమో నేను ఒక వ్యక్తిని నమ్మటం, ఫెయిత్ఫుల్నెస్ అంటే నన్ను ఒక వ్యక్తిని నమ్మగలిగేట్టుగా ఉండటం. అంటే మాదిరిగా ఉండడం అనేది మళ్ళీ జీవితం. అది ఇది కూడా అలా అనుకోవచ్చు మీరు, పర్లేదు. రైట్. విశ్వాసం అంటేనేమో నేను దేవుణ్ణి నమ్మటం, లేక నేను ఆయన నమ్మటం. విశ్వాస్యత అంటేనేమో నేను నమ్మదగిన వాడుగా బ్రతకటం. అమ్మో ఆయన మాట ఇచ్చాడు, మాట తప్పడం, అయితే నమ్మదగిన స్థితి అన్నమాట విశ్వాస్యత. ఓకే, కాబట్టి లిస్ట్ ఉందండి. ఈయన బాప్తిజం పొందాడు. ఇప్పుడు ఇంత ముందేమో ఇవన్నీ చేశాడు ఈయన. బాప్తిజం పొందిన తర్వాత ఇవన్నీ మానేసి ఇవన్నీ చేస్తాడు. లేకపోతే ఇవన్నీ కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు, ఆనందం కలిగి ఉంటాడు, సమాధానం కలిగి ఉంటాడు, దీర్ఘశాంతం కలిగి ఉంటాడు, దయ కలిగి ఉంటాడు, మంచితనం కలిగి ఉంటాడు, విశ్వాసం కలిగి ఉంటాడు, అంటే నమ్మదగిన వాడిగా ఉంటాడు, సాత్యం కలిగి ఉంటాడు, ఆశీర్వదనం కలిగి ఉంటాడు. ఒకప్పుడు ఇవన్నీ చేశాడు, ఇప్పుడు ఇవి కలిగి ఉంటాడు. సరే, అప్పుడు ఇంతకుముందు అనుకున్నది ఏమిటంటే బాప్తిజం పొందిన వాళ్ళు ఈ శరీర కార్యాలు చేస్తారా, శరీరానుసారంగా బ్రతుకుతారా అనే ప్రశ్న వేసుకున్నాం. ఒక ఆయన ఏమన్నాడంటే శరీర కార్యాలు ఉండవు అన్నాడండి. ఆయన భార్య ఏమన్నంటే ఉంటాయి అన్నాడు. మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘంతో మాట్లాడుతూ క్రీస్తు సంఘానికి ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనం, కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘస్థులు ఆత్మ సంబంధులా శరీర సంబంధులా?
అసలు బాప్తిజం పొందిన వాళ్ళు అటు బాప్తిజం పొందిన వాళ్ళు ఆత్మ సంబంధులే, శరీర సంబంధులే? ఆత్మ సంబంధులే. కానీ పౌలు ఏమన్నాడంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నా. మీరు బాప్తిజం పొంది మీ ఆత్మ జన్మించింది, మీరు ఆత్మ సంబంధులే, కానీ ఆత్మ సంబంధంతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే శరీర సంబంధ కార్యం చేస్తున్నారు కాబట్టి. శరీర సంబంధ కార్యాలు ఏం చేశాడండి? అక్కడ చూడు ఏమున్నాయండి ముందు, అంతకంటే ముందు అసూయయు కలహములు. అసూయ కలహాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు శరీర సంబంధులు. ఇక్కడ అసూయ కలహాలు ఉన్నాయండి. ఇక్కడ శరీర కార్యాల్లో ఉన్నాయండి. తర్వాత ఇంకేమున్నాయండి? అసూయ కలహం. నేను పౌలు వాడను, అపోల్లో వాడను అని చెప్పేసి అన్నారు. అపోల్లో వాడను, పౌలు వాడను అన్నప్పుడు ఇక్కడ దీంట్లో ఈ లిస్టులో ఉన్న మాట ఏంటంటే మేమోదములు. అంచేత ఆత్మ సంబంధంతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడలేకపోయాను. బాప్తిజం పొందారు కాబట్టి మీరు ఆత్మ సంబంధులే, కానీ జీవితాన్ని చూస్తే శరీర సంబంధం. ఆత్మ సంబంధంలో శరీర సంబంధ స్వభావం. అప్పుడు అన్నాడండి, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాం. అంటే దీన్ని బట్టి మాకు క్లూ దొరికిందండి. బాప్తిజం పొందిన మొదట్లో వాళ్ళు ఆత్మీయంగా పసిపిల్లలు కాబట్టి ఈ పాత స్వభావం ఉంటుంది అనమాట అండి. బాప్తిజం పొందిన వెంటనే ఇవన్నీ ఇలా తుడిపేస్తాడండి దేవుడు. ఇంతవరకు చేసిన పాపమంతా తుడిపేస్తాడండి. కానీ ఆ స్వభావం ఉందండి, ఆ స్వభావం అలాగే ఉంటుందండి. మరి ఆ పాత స్వభావాన్ని లేకపోతే ప్రాచీన స్వభావాన్ని మార్చుకోవాల్సిన పని ఎవరిదండి? మందండి. అప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేయాలంటే ఈ శరీర కార్యాన్ని చంపేస్తూ ఉండాలి, ఆత్మ కార్యాన్ని చేస్తూ ఉండాలి. అది ఒక వ్యక్తి చేయవలసిన పని. అది దేవుడు చేయడు, పరిశుద్ధాత్మ చేయడు. మరి దేవుడు ఏం చేశాడు? బాప్తిజం పొందినప్పుడు ఇంతవరకు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు చేసిన పాపాలన్నీ క్షమించేశాడు, కడిగేశాడండి, శుద్ధి చేశాడండి. కానీ ఆ పాత స్వభావం ఉంటుందండి. ప్రాచీన స్వభావం వదులుకొని అనే మాట ఉందండి. నవీన స్వభావం ధరించుకోండి, ప్రాచీన స్వభావం వదులుకొని అనే మాట ఉందండి. ఎఫెసీ పత్రికలో కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడుకో మీ ప్రాచీన స్వభావం వదులుకొని, అంటే ఎఫెసీలో ఉన్న క్రైస్తవులతో మాట్లాడుతూ మీరు ఈ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి, పాత స్వభావాన్ని వదులుకోండి. రే నీకు ఒక పాత బుద్ధులు పోలేదురా అంటాడండి తండ్రి. పాత బుద్ధులు పోలేదురా అంటే ప్రాచీన స్వభావం అన్నట్టండి. ఆ పాత ఆలోచనలు పోలేదురా, నీకు ఆ పాత మాటలు పోలేదురా, ఇంకా పాత మాటలే మాట్లాడుతున్నావు. అది ప్రాచీన స్వభావం అంట. వదులుకోని బాధ్యత మనదా అయితే దేవుడిదా? మందా పరిశుద్ధాత్ముడిదా? మంది. వదులుకొని అన్నాడండి. అప్పుడు మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై మీ చిత్తంలో నూతనత్వం పొంది నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. అంటే కొత్త స్వభావాన్ని ధరించుకోండి, దీన్ని ధరించుకోండి, దీన్ని వదులుకోండి, దీన్ని ధరించుకోండి అని చెప్పాడు. బాప్తిజం పొందిన తర్వాత అంటే ఒక వ్యక్తి బాప్తిజం పొందిన బాల్యంలో ఉంటాడు. బాల్యంలో అవి ఉంటాయన్నమాట. కొంచెం పెరిగాడు, అప్పుడు ఉండవండి. ఇంకా పెరిగాడు, అప్పుడు క్రీస్తు యొక్క స్వరూపానికి సమర్థనకు వెళ్ళిపోతాయి అనమాట. బాల్యంలో మాత్రం ఇవి ఉంటాయి. ఓకే, అది ఎవరో చెప్పారు కాదు. చిన్నప్పుడు మీకుండే ఓ చెడ్డ గుణం ఏంటి చెప్పండి. చిన్నప్పుడు బాప్తిజం పొందక ముందు ఉన్న ఓ చెడ్డ గుణం చెప్పండి. పర్లేదు, ఏమనుకోనండి. సిస్టర్ గారు కూడా ఏమనుకోరు, అబద్ధాలు ఆడేవారు. ఓకే, మీకు బాప్తిజం ఎవరు ఇచ్చారండి? ఆయనేనండి. అబద్ధాలు ఆడమని చెప్పారు కదండి. బాప్తిజం పొందక కూడా అబద్ధం ఆడచ్చు, పర్లేదు, వ్యాపారం కదా తప్పదు అన్నారండి? అనలేదు. అబద్ధం ఆడకూడదని చెప్పారు. బాప్తిజం పొందారు.
బాప్తిజం పొందితే ఎప్పుడైనా అబద్ధం ఆడారండి? అదేనండి ప్రాచీన స్వభావం. అదేనండి ప్రాచీన స్వభావం లేదండి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఇతరులకి ఏదనుకుని అంటారు. మాకు అన్నీ తెలుసు, మేము అలా చేసాం. ఇప్పుడు సరే, ఇప్పుడు బాప్తిజం ఎంతకాలం అయిందండి? 20 years అయిందండి. ఇప్పుడు 20 yearsలో మీరు పసిపిల్లోడా ఫుల్ గ్రోన్డా, బాగా సంపూర్ణంగా పెరిగినాళ్ళ? సంపూర్ణంగా పెరిగినాడు. ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారండి? అప్పుడప్పుడు ఆడుతున్నారు. అంతేనండి, అంతేనండి. అందుకే ఆయన అడిగానే, ఆయన దగ్గర నాకు యథార్థమైన సమాధానం వస్తుంది తెలిసిన. ఆడొచ్చండి, ఎందుకు ఆడకూడదు? బైబిల్ ఉంది కదా, ఆడొచ్చని. అది ప్రశ్న చూడండి, నన్ను పట్టలేదండి. ఆడొచ్చా? అబద్ధం ఆడకూడదు. ఎందుకు ఆడకూడదు? మన దేవుడు అబద్ధం అంటాం, మన యేసుప్రభు అబద్ధం అంటాం, పరిశుద్ధాత్మ సత్యస్వరూప ఆత్మ సాతాను. అయితే 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? ఇంకా శక్తి సరిపోవట్లేదు అనమాట. శక్తి సరిపోవట్లేదు. రైట్. ఇప్పుడు ఆయన బిజినెస్ అండి. అది ఎవరో ఒక క్వశ్చన్ ఇచ్చి మరి రిపేర్ చేసి ఇవ్వాలి సార్ అన్నాడు. ఎప్పుడు ఇస్తారు అంటే 2 days అవుతుందండి అన్నారు. 2 daysలో అవ్వలేదండి. అప్పుడు ఏదో అబద్ధం ఆడాల్సి వస్తుందండి. అప్పుడు ఆడకుండా ముందే 4 days చెప్పండి. అలా మాకు రాజమండ్రిలో ఓ ముసలాయన ఉండేవాడండి, హిమాలయన్ ఓ ముసలాయన ఉండేవాడండి. ఆయన స్టవ్ రిపేరింగ్ షాప్ అనమాట అండి. ఆ స్టవ్ తీసుకొచ్చి రిపేర్ చేయడానికి అడిగితే 10 రూపాయలు అవుతాయి అనేవాడండి. ఆయన కొంచెం కేసు పొందుకండి. 10 రూపాయలు అవుతాయి అనేవాడండి. 8 రూపాయలు ఇస్తాను. నువ్వు 11 రూపాయలు ఇచ్చిన తీసుకోను, నువ్వు 11 రూపాయలు ఇచ్చిన నేను తీసుకోను, 10 రూపాయలే అవుతాయి. నువ్వు 9 రూపాయలు ఇస్తే నేను తీసుకోను, నువ్వు 12 రూపాయలు ఇస్తే నేను తీసుకోను అనేవాడండి. ఆయన అలా చెప్పడానికి, ఖచ్చితంగా చెప్పడానికి కస్టమర్స్ కూడా సంతోషించేవారండి. అంటే ఈరోజు ఎలా ఉండాలంటే, మీరు మీ వ్యాపారంలో చాలా ఒత్తిడి ఉంటాయి. మీకు ముందే విషయాన్ని స్పష్టంగా చెప్పి చూడండి, ఇది పరిస్థితి ఇంత అవుద్ది, పలానా రోజున డెలివరీ. ఒకవేళ మీ వర్కర్ ఎవరు రాలేదు, పని చేయలేదు, ఒకరోజు ముందు ఆయన ఫోన్ చేసి, సార్ ఆ పని చేసే అబ్బాయి రాలేదండి, కొంచెం 2 రోజులు లేట్ అవుద్ది, అండ్ సారీ, మీరు ఏమనుకోకండి, తప్పు అన్నది అలాగండి. దానికోసం వేరే చెప్తే అది తప్పు అవుద్దండి. అంటే ఇక్కడ ఎలాగుండాలంటే, నేను వ్యాపారం చేయాలి, నా దేవుడు బాధపడకూడదు, నా మనసాక్షి దోషారోపణ చేయకూడదు. నా వ్యాపారం కొనసాగాలి, నా మనసాక్షి దోషారోపణ చేయకూడదు, నా తండ్రి అయిన దేవుడు బాధపడకూడదు. అలాగా మెయింటైన్ చేయాలి. నేను నమ్మింది ఏమిటంటే, నేను నా భార్యతో అబద్ధాలు ఆడేవాడిని. ఎవరైనా ఏదన్నా వస్తే, ప్రాబ్లం వస్తే చిటిక్కుని అబద్ధం ఆడేసేవాడిని. ఆ తర్వాత నెమ్మదిగా నాకు ఒక రకమైన మొండి ధైర్యం వచ్చిందండి. ఎవడేం చేస్తారట, ఏంటి అలాంటి ధైర్యం వచ్చిందండి. అబద్ధం ఎందుకు ఆడాలి, అలాంటి ధైర్యం. కొన్ని సందర్భాల్లో అంటే నాకు చెప్పకూడదు, రికార్డులు అయిపోతున్నాయి, నేను చెప్పకుండా ఉండిపోతాను. చెప్తే అబద్ధం ఆడాల్సి వస్తాను, చెప్పను, ఫినిష్. అంతేనండి. అంటే నువ్వు అబద్ధం ఆడొద్దు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అబద్ధం ఆడొద్దు, నీ దేవుడిని నొప్పించొద్దు, నీ తండ్రిని బాధపెట్టొద్దు, నీ మనసాక్షి దోషాలు గురించి చేసుకోవద్దు. ఏం చేస్తావు నాకు తెలియదు. మనకు తెలియదు కదా, జాగ్రత్త పోతుందా. మళ్ళీ యుక్తి వద్దు, మళ్ళీ పాపం, కుయుక్తి, యుక్తి, మోసం అవ్వద్దు. యథార్థత మాత్రం పోకూడదు, యథార్థంగానే బ్రతకాలి, సత్యం మాట్లాడాలి. అలాగా అంటే ఇప్పుడు ఏమి లేదండి, జాగ్రత్త అంతే. సరే, నేను అన్నీ ఎవరు చెప్తాడు అని అబద్ధాలు ఆడితే నేను శరీర సంబంధం కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా పరలోకం ఇస్తాడు దేవుడు. ఇవ్వడండి,
శరీర సంబంధులు పరలోకాన్ని ఇవ్వడండి దేవుడు. అబద్ధికులకు పరలోకం ఇవ్వడండి. బైబిల్ ఎక్కడ ఉందని బ్రదరు? ఏలియా గారు అబద్ధం ఆడేవాళ్ళకి పరలోకం ఇవ్వడం అని బైబిల్ ఎక్కడ ఉందండి? ఏలియా గారు అడుగుతున్నాండి. ఎక్కడుందండి? అబద్ధం ఆడరాదు. రైతే అబద్ధం ఆడిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, నరకానికి వెళ్తారనే మాట ఎక్కడుంది చెప్పండి నాకు.